హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు రోజుకో కథ. మీకు ఒక బ్యూటిఫుల్ ప్లేస్ని అయితే ఈరోజు చూపించబోతున్నాను. చాలా మంది టూరిస్టులకి తెలియని ప్లేస్ ఇది ఒకటి. ఎందుకంటే వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆర్కే బీచ్కి కానీ, రుషికొండకి కానీ, భీమిలి బీచ్కి కానీ వెళ్తూ ఉంటారు. ఇవే మ్యాక్సిమం ఈ మూడే కవర్ చేస్తూ ఉంటారు. కానీ ఇంకో బీచ్ కూడా ఉంది, అదే యారాడ్ బీచ్ అండి. ఇది చాలా మందికి తెలీదు. వైజాగ్లో ఉన్న వాళ్ళకైతే తెలుసు. కాకపోతే దానికి ఒక టైమింగ్స్, రెస్ట్రిక్షన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఈరోజు మేము అది కవర్ చేయడానికి ముందు మేము వచ్చేసి మీకు లైట్ హౌస్ని చూపించాము. అది బిఫోర్ లాస్ట్ వీడియోలో అయితే ఉంటుంది. అది ఒకవేళ మీరు చూడాలనుకుంటే నేను కార్డ్స్లో ఉంచుతాను, మీరు చూడండి. ఈ ఏరియా అంతా కూడా నేవీ రెస్ట్రిక్షన్లో అయితే ఉంటుంది. సో ఇంకా ఇక్కడికి వచ్చిన మెయిన్ ఏంటంటే ఇక్కడికి వెళ్ళడానికి ఒక ఊర్లో నుంచి వెళ్ళాలన్నమాట కదా. ఈ రూట్ నుంచి అయితేనే యారాడ్ వెళ్ళాలి. సో చూసారు కదా రూట్ ఎంత దీనిగా ఉందో. ఇటు నుంచి ఆటోలు, బస్సులు అన్నీ కూడా వెళ్తూ ఉంటాయి. ఈ ఊర్లోకి వెళ్ళాలంటే ఈ చిన్న ఘాటిని దాటుకుని వెళ్ళాలన్నమాట. అరకు స్టైల్లో కనిపిస్తుంది ఈ రూట్ అంతా కూడా. సో అయితే ఇప్పుడైతే ఊర్లోకి అయితే ఎంటర్ అయ్యాము. నేను ఈ బీచ్కి చాలా సంవత్సరాల కిందట వచ్చాను. మేబీ ఒక 7 years 8 years అయిపోతుందేమో. అప్పటి నుంచి ఇప్పటి వరకు రాలేదు. ఎలాగా లైట్ హౌస్ చూసాం కదా, అలాగే బీచ్ కూడా వెళ్దామని చెప్పేసి ఇక్కడికైతే రావడం జరిగింది, మీకు చూపిద్దామని. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు బీచ్ చూడగానే మనకు గుర్తొచ్చేది మొక్కజొన్న పొత్తే. అదే తినాలనిపించింది. అందుకని మామగారి దగ్గరికి వచ్చి అడిగమాట. మామగారు నీట్గా కాలిస్తే నేను కూడా ఆవిడికి సాయం చేసి మొక్కజొన్న పొత్తుకి ఉప్పు కారం రాసి నేనే తిన్నాను. అంటే నేనే కాదులేండి, మా ఆయన గారు, తమ్ముడు కూడా తిన్నారు. సో మేము ముగ్గురం కూర్చొని తింటున్నాము. మీకు ముందు చెప్పాను కదా ఇక్కడ కొద్దిగా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, టైమింగ్స్ ఉంటాయని. దీనివల్లే, ఎందుకంటే కొంతమంది యూత్ ఇక్కడ తాగడానికి గట్ట వస్తూ ఉంటారు, డ్రింకింగ్ చేయడానికి. సో అందుకనే 6:30 7 కల్లా ఇక్కడ ఎవ్వరు ఉండరు ఈ బీచ్లోని, ఆ ఊరు వాళ్ళు తప్పితే. ఇంకెవరు బయట నుంచి వచ్చేవాళ్ళు అయితే ఎవరు ఉండరు. మామని కూడా అడిగితే అదే చెప్పింది, లేదమ్మా 6:30తో క్లోజు, 3కి వస్తాము, 6:30తో క్లోజు, ఇంకెవరమే ఉండము ఇక్కడ అని చెప్పారు. సో ఎంత రెస్ట్రిక్షన్స్ పెట్టినా, టైమింగ్స్ పెట్టినా కొన్ని జరుగుతూ ఉంటాయి. కాకపోతే వెళ్ళాలనుకునే వాళ్ళు మాత్రం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు టైం ఉంటుంది కాబట్టి ఆ టైంలో వెళ్ళి చూడొచ్చు, బాగానే ఉంటుంది. ఇక్కడ అన్ని మ్యాక్సిమం అన్నీ దొరుకుతాయి. కాకపోతే ఏంటంటే టైమింగ్స్ ఉండడం వల్ల ఏమైనా దొరకవేమో, ఏమైనా వెహికల్స్ రావైనా భయంతో ఉంటాం తప్ప ఇంక లేదంటే అన్నీ దొరుకుతూ ఉంటాయి. ఇక్కడ బస్సులు అవైలబుల్లో ఉంటాయి ఎక్కువగానే. ఇక్కడ చక్కగా స్పెండ్ చేయొచ్చు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. అక్కడక్కడ పాకలు వేసి ఉంటాయి అన్నమాట, కూర్చొని ఫుడ్ తినొచ్చు. కాబట్టి మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వరకు ఇక్కడ స్పెండ్ చేయొచ్చు. ఇంకా ఏంటంటే మ్యారేజ్ అంటే ప్రీ వెడ్డింగ్ షూట్స్కి అయితే ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ ప్లేస్ అయితే వచ్చేదారిలో నాకైతే పువ్వులు కనిపించాయి అన్నమాట. పువ్వులు కనిపిస్తే మన చేతులు ఆగవు కాబట్టి అటు ఇటు కలిపి పువ్వులు అయితే కోసేసి మీకు ఇప్పుడు మా వైజాగ్ వ్యూ అయితే చూపిస్తున్నాను. చూడండి ఎంత అందంగా ఉందో. అప్పటికి ఇంకా కొద్ది చీకటి పడుతుంది అన్నమాట, అందుకని ఎంత అందంగా ఉంది. నైట్ అయితే మరి ఇది కనిపించదు నైట్ అయితే మీకు, అందుకనే కొద్ది వెలుతురులో ఉన్నప్పుడే తీసానమాట. ఈ వీడియో మీకు చూపించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మీరు చూసినందుకు థ్యాంక్ యూ. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.